తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వెళ్లడం జరిగింది. విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లడం జరిగింది. సుమారు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం బయలుదేరి వెళ్లనున్నారు. కాగా సీఎం వెంట చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ అధికారి అజిత్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. తొలుత అమెరికాలో పర్యటించనున్న సీఎం బృందం న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నది. న్యూయార్క్ నగరంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో ఈ నెల 5న సీఎం బృందం సమావేశం కానుంది. దానికి కొనసాగింపుగా అదే నగరంలో టీబీసీ, కార్నింగ్, జోయిటాస్, ఆర్సీఎం తదితర కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశం కానుంది. ఆర్గా సీఈఓ రామకృష్ణ, పిఎన్ఓ సంస్థ సీఓఓ శైలేష్ యజుర్కర్తోనూ మీటింగ్ జరగనుంది. పెప్సీ కంపెనీ, హెచ్సిఏ ప్రతినిధులతో మంగళవారం సమావేశమైన తర్వాత వాషింగ్టన్ చేరుకొని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం కానున్నారు. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తదితర ప్రాజెక్టులపై చర్చించి ఆర్థిక సాయాన్ని కోరే అవకాశం ఉంది. అదే రోజున డల్లాస్లో కొన్ని కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమై మరుసటి రోజున మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించనున్నారు. అనంతరం చార్లెస్ క్రాఫ్ట్ కంపెనీ హెడ్, ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. మరుసటి రోజున కాలిఫోర్నియాలోని ట్రినెట్ సీఈఓతో పాటు అమెజాన్, రెనెసాస్, హామట్, హారం తదితర సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సెమీకండక్టర్ పరిశ్రమను హైదరాబాద్లో నెలకొల్పాలని భావిస్తున్న సీఎం రేవంత్ ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోడీకి స్పెషల్ రిక్వెస్ట్ చేసి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పుడు అమెరికా టూర్ సందర్భంగా సెమీకండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పలువురితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గూగుల్ కంపెనీకి చెందిన పలువురితో ఈ నెల 9న జరిగే సమావేశంతో అమెరికా టూర్ ముగిస్తుంది. అమెరికా టూర్ ముగిసిన తర్వాత ఈ నెల 10న నేరుగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ వెళ్లి కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్, హ్యుండాయ్ మోటార్స్ సహా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరి అనువైన వాతావరణం గురించి వివరిస్తారు. కొరియాకు చెందిన ఎల్జీ, శాంసంగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం బృందం పాల్గొంటుంది. అక్కడి హాన్ రివర్ ప్రాజెక్టు గురించి డిప్యూటీ మేయర్తో సమావేశమైన తర్వాత తిరుగు ప్రయాణంలో సింగపూర్లో కొన్ని మీటింగ్లో పాల్గొని ఈ నెల 14న హైదరాబాద్ చేరుకోనుంది. మొత్తం 11 రోజుల పర్యటనలో వారం పాటు అమెరికాలో, 3 రోజుల పాటు కొరియాలో పర్యటించి 1 రోజు సింగపూర్లో గడపనుంది సీఎం బృందం.